గతంలో కూడా బల్మూర్ వెంకట్ ఇష్యూ మీద స్పందించి 2022లో అన్నారు. సో నమ్మకం ఉందా? ఒక ఎమ్మెల్సీ ఒక ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడికి మీ ఇష్యూ సాల్వ్కి వచ్చిండు, నమ్మకం అనిపిస్తుందా? లాస్ట్ టైం చాలా నమ్మకం ఉంది. మేము మొన్న కూడా సార్ దగ్గరికి వెళ్ళినాము. సార్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే రిజాల్వ్ అయిపోతుంది నాన్న, మీరు 4 రోజుల వరకు కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, ఒకసారి నాకు అడ్రస్ చేసి ఉంటే నేను వచ్చేవాడిని కదా, నేను క్లియర్ చేసేవాడిని కదా, గత ప్రభుత్వం వేరు ఇప్పుడు మనమే ప్రభుత్వంలో ఉన్నాం, మేమంతా రిజాల్వ్ చేస్తాం, మీకోసం మేము పోరాడిన వాళ్ళమే కదా 22లో, ఇప్పుడు మేము ఎందుకు రామరా మీకోసం, మేము వస్తామని చెప్పేసి కూడా ఆ రోజు మేము మొన్న పోయినప్పుడు కూడా భరోసా ఇచ్చిండు సార్. నిన్న ఒక్కరోజు వెయిట్ చేద్దాము, రేపు ఒక్కరోజు వెయిట్ చేసి ఏమైనా అప్డేట్ రాకపోతే అప్పుడు నేనే వస్తా అని ఆ రోజు చెప్పిండు. నిన్న ఒక్కరోజు వెయిట్ చేసినాము, అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమి అప్డేట్ రాలేదు. ఈరోజు ఫోన్ చేయగానే అన్నెమ్మటే వచ్చి ఇప్పుడు మా వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాడు. హోప్ ఫర్ ద బెస్ట్ అన్న, మొత్తం క్లియర్ చేస్తా అని కూడా చెప్పిండు. నేను ఉన్నా కదరా అని హామీ ఇచ్చిండు. ఈ 6 days మీ ఉద్యమం ఎట్లా అనిపించింది? డే బై డే మా ఉద్యమం రోజు రోజుకి ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఉద్రిక్తం అవుతుంది, కానీ ఏ రోజు కూడా మేము తగ్గలేదు. మొదటి రోజు జస్ట్ ఇదే ప్లేస్లో ప్రిన్సిపల్ ఆఫీస్లో మాత్రమే మేము ప్రొటెస్ట్ చేసినాము, ప్రిన్సిపల్ గారిని మాత్రమే అడిగినాము. రెండో రోజు కూడా మేము చింత చెట్టు దగ్గర మాత్రమే ప్రొటెస్ట్ చేసినాం. సైలెంట్ ప్రొటెస్ట్ అనేది మేము కంటిన్యూ చేసినాం. ఆ రోజు కూడా ఎవరు మాట్లాడలేదు. మూడో రోజుకి ప్రిన్సిపల్ మొత్తానికి లీవ్ పెట్టి వెళ్ళిపోవడం వల్ల మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే మాకు ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు. ఒక న్యూస్ ఛానల్ రాలేదు, ఎవరు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి తెలియాలి కదా మేము ఏం అడుగుతున్నాం అనేది. కాలేజ్లో కూర్చుంటే తెలియదు కదా, కాలేజ్లో కూర్చుంటే యాజమాన్యానికి తెలుస్తుంది, యాజమాన్యానికి తెలవడానికి సరే లేరు అక్కడ. అప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి రోడ్ ఎక్కితే అప్పుడు ప్రభుత్వం కొంచెం కన్సర్న్ చూపించింది, మీడియా కూడా వచ్చింది. సో మా ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అది పబ్లిక్లోకి పోయింది. తర్వాత మళ్ళీ సైలెంట్ ప్రొటెస్ట్ కంటిన్యూ చేసినాము. పలు రాజకీయ నాయకుల దగ్గరికి పోవడం జరిగింది. దాంట్లో ఒకరు భాగంగా బల్మూరు వెంకట్ అన్న దగ్గరికి పోతే అన్న హామీ ఇచ్చిండు వస్తా అని చెప్పేసి ఈరోజు వచ్చిండు. ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవుతుంది, నేను చూసుకుంటా అని కూడా అన్న హామీ ఇస్తా ఉన్నాడు. ఇది మొత్తం మీద లోపల వైస్ ప్రిన్సిపాల్ రూమ్లో అయితే మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. వైస్ ప్రిన్సిపాల్ రూమ్లో అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. బల్మూరు వెంకట్ గతంలో ఇదే స్టూడెంట్స్ కోసము ఫైట్ చేసిండు. యూజీ స్టూడెంట్స్కి 100% ఆ యూజీ హాస్టల్ వాళ్ళే యూజ్ చేసుకోవాలంటూ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బల్మూరు వెంకట్ వీళ్ళ తరఫున ఫైట్ చేసిండు. ఇప్పుడు అధికారంలో బల్మూరు వెంకట్ ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఫోన్ కాల్ చేసిన వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ ఇష్యూను సార్ట్అవుట్ చేస్తాము, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము, మీ తరఫున మేము ఉంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి విద్యార్థులు మనతో షేర్ చేసుకుంటున్నారు. మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ ఇంకొంతమంది కూడా ఉన్నారు. బ్రదర్, ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నారు, ఏం చదువుతారు ప్రస్తుతం? ఇప్పుడు మేము ప్రస్తుతం డిగ్రీ 3rd year చదువుతున్నాము. ఏదైతే గర్ల్స్ హాస్టల్ కోసం పోరాడుతున్నామో ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే ఉద్యమాలు చేస్తే కానీ పరిష్కారాలు వచ్చే ప్రస్తుత ప్రిన్సిపల్ గారు ఏ సమస్యలు కూడా పరిష్కరించడం లేదు. ప్రతిది ఒకటి ఉద్యమం చేస్తే కానీ సమస్యలు తీరని పరిస్థితి ఇప్పుడు నిజాం కాలేజ్లో నెలకొంది. ఏదైతే ఆ రోజు 2022లో పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి తెచ్చుకున్న హాస్టల్ని ఈరోజు 50-15% అని ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్ని అయినప్పటికీ పీజీ వాళ్ళకు ఓయూలో హాస్టల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బలవంతంగా యూజీ హాస్టల్ని పీజీకి ఇచ్చి వాళ్ళని బలవంతంగా ఇక్కడ ఉంచడం. మరి యూజీ వాళ్ళకి అమ్మాయిలు నైటు నిరసన 8 గంటల వరకు టార్చ్ లైట్ వేసుకొని వాళ్ళు తినకుండా వేయకుండా 2-3 అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఏం లేకుండా ఆ ప్రిన్సిపల్ గారు అక్కడ నిద్రపోతే ఇక్కడ విద్యార్థుల పరిస్థితి ఎవరు తెలుసుకుంటారు? అడ్మినిస్ట్రేషన్ ఎవరు రెస్పాండ్ అవుతారు? అసలు ప్రిన్సిపాల్ లేని అడ్మినిస్ట్రేషన్ నడవని పరిస్థితి ఇప్పుడు నిజాం కాలేజీలో నెలకొంది. వారం రోజుల పాటు మీరు క్లాసులు బైకాట్ చేసారు, క్లాసులు లేదు, ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. మా హాస్టల్ మాకు వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. దీంతో పాటు కాలేజీలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్నిటికీ పరిష్కారం వచ్చేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఉద్యమాలకు పెట్టిన పేరే నిజాం కాలేజ్ గడ్డ, ఉద్యమాల అడ్డ. ఈ పోరాటాలు ఇంతటితో ఆగాయి, కొనసాగిస్తూనే ఉంటాం. ఇంతకన్నా పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. ఈరోజు వెంకట్ బల్మూరి గారు కాలేజ్కి వచ్చారు. అయితే మా సమస్యను పరిష్కరించడానికి వచ్చారు. మేమే స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా నిజాం కాలేజ్లో దాదాపు ఆరు రోజులుగా మేము కార్యక్రమం ప్రొటెస్ట్ నిర్వహిస్తూనే ఉన్నాం. ఈరోజు వంట వార్పు ప్రోగ్రామ్కి కూడా చాలామంది వచ్చారు, మీడియా మిత్రులు కూడా చాలా సహకరిస్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే లోపల మాట్లాడిన వాళ్ళు కూడా చేస్తామని చెప్పేసి వెంకట్ బల్మూరి గారు వీపీతో అన్నారు. మాకు కావాల్సింది ఏంటంటే చేస్తామనే మాట కాదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి వచ్చారు, అయితే వైస్ ప్రిన్సిపల్తో మాట్లాడేటప్పుడు లోపలే ఉన్నారు. అయితే ఇప్పుడు 5 minutes బయట ఉండండి,
మేము లోపల మాట్లాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు లోపల. కానీ మాకు కావాల్సింది ఏంటంటే మా ముందర మాట్లాడితే మాకేం మాట్లాడారో మాకు కూడా అర్థమవుతుంది. లోపల చర్చలు పీపీతో చర్చలు అయితే మాకు ఇట్లాంటివి అయితే చేయొద్దు. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని కూడా పెట్టి మా ముంగడ మొత్తం మాట్లాడితే మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము సర్క్యులర్ పాస్ చేయకపోవడం, కానీ ఇప్పుడు సర్క్యులర్ పాస్ చేసేంత వరకు మేము ప్రొటెస్ట్ ఆపము. మా నిజాం కాలేజ్ హాస్టల్ మాకు దక్కేంత వరకు మేము ప్రొటెస్ట్ ఆపమని చెప్పి ప్రధాన డిమాండ్ మీరు మీ ముందుకు వచ్చి వైస్ ప్రిన్సిపాల్ కావచ్చు లేకపోతే బల్మూరు వెంకట్ గారు మాట్లాడాలి, ఒక సర్క్యులర్ జారీ చేయాలనేది మీ మెయిన్ మోటో. అవును. ఇప్పుడు సర్క్యులర్ పాస్ చేసేంత వరకు మేమైతే ప్రొటెస్ట్ నిర్ణయించుకోము. తర్వాత మన ప్రిన్సిపల్ని కూడా మేము రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం స్టూడెంట్స్గా. దాదాపు 2 సంవత్సరాలుగా విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నాడు, ప్లస్ హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు. అందుకని చెప్పేసి ప్రిన్సిపల్ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఈ ప్రొటెస్ట్ని ఆపము అని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.